ఓవర్కమింగ్ యువర్ వీక్నెస్ ఆర్ ఎ పెయిన్ విత్ ఎ ప్రామిస్. మన యొక్క బలహీనతను కానీ లేక ఏదైనా బాధను వేదనను కానీ మనము వాగ్దానముతో జయించవచ్చు. అందరూ చెప్పండి, వాగ్దానము ద్వారా మన బలహీనతలను, వ్యాధిని, నొప్పిని, లేమిని, చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధ, ప్రతి కష్టాన్ని మనము జయించవచ్చు. దాని మీద మనం ధ్యానిస్తున్నాం. ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడంటే ఇక ఏమవుతుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ఇబ్బంది కుటుంబానికి వచ్చినప్పుడు, ఒక ఉద్యోగం పోయినప్పుడు, లేకపోతే ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు, డివోర్సో లేకపోతే మరణమో, అబార్షనో, లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాపన్స్. ఎవరైనా నీది కబ్జా చేయడమో, మోసం చేయడమో, లేక నీ అంతట నువ్వే బలహీనుడవై పాపములో పడిపోవడమో, నీ తప్పుల్లో నీవు ఇరుక్కోవడమో, నీ బలహీనతల్లో నీవు ఇరుక్కొని నువ్వు ఇబ్బందుల పాలు అవ్వడమో, ఎటువంటివైనా కొన్నిసార్లు మనం చూస్తాం పరిస్థితులు మన జీవితంలో కొన్ని చూసి ఇక ఇది ఇంతేనేమో అని ఫిక్స్ అయిపోతాం. దాని విషయమై 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాని విషయమై అప్పుడప్పుడు ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి వదిలిపెట్టేస్తాం. ఇతరుల్లో కొన్నిసార్లు కొన్ని మనం చూసి ఇది మారదు, ఈ బాధ పోదు, ఈ వేదన ఇంతే, ఇక వీళ్ళు ఇలాగే ఉంటారు అని మనం కూడా ఫిక్స్ అయిపోతాం. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మన విషయమై మనం కొన్ని నమ్ముతాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఒక సామాన్య మానవుడు అబ్రహాం, ఒక మధ్యతరగతి కుటుంబము, కొంచెం ఉన్నతమైన కుటుంబంలో పుట్టుండొచ్చు. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము. ఒక సామాన్య మానవుడకు లోకానికి వారసుడవుతావు అనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడంట. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాగ్దానం ఇచ్చే ముందు ఎంతో కొంత నిన్ను తయారు చేసిన తర్వాతే వాగ్దానం ఇస్తాడు. సో ఎందుకంటే ఆలస్యము 1 రోజు 2 రోజులు నెల కూడా కాదు. బై డూయింగ్ ఇట్ విత్ ఫ్లెష్, మన శరీరము ద్వారా దాన్ని ఎంతో కొంత మనము నెరవేర్దామని అనుకుంటాం. అది కూడా మంచిదే. ఎంతో కొంత మన శరీరంలో కూడా కొంచెం విశ్వాసంతో మనం వెళ్తాం. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగాను. దేవుడు ఎవరికైనా వాక్యం ప్రకటించమంటున్నప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారో అనేది చూడకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది అసలు చూడకూడదు, వాళ్ళు ఏం చేయబోతున్నారో అని చూడకూడదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యూచర్ చూడకూడదు. మనము క్రీస్తునందు ఏమై ఉన్నామో సంపూర్ణులై ఉన్నాము, పరిపూర్ణ. వీఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. యు మే బి సిక్, యు మే బి హెల్దీ, బ్రోక్, పూర్, రిచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే నువ్వేమై ఉన్నావు? సంపూర్ణుడై ఉన్నావు. ఒకవేళ నువ్వు ఏదన్నా ఎక్స్ట్రా, నువ్వు అందంగా పుట్టావు, డబ్బున కుటుంబంలో పుట్టావు, మంచి ఫేమస్ దాంట్లో పుట్టావు, సముద్రంలో అదంతా ఏంటంటే సముద్రంలో ఒక గ్లాస్ నీళ్లు నీ వంతు వేసినట్టు. ఏమైనా తేడా ఉంటుందా? ఇక్కడి నుంచి పరిగెట్టుకొని నువ్వు ఫ్లైట్లో వెళ్ళి అరేబియన్ సముద్రాన్ని పెంచుతా అని కొంచెం వేస్తే పెరుగుతుందా? అలాగే ఏదో మనం ఇక్కడ క్రీస్తు అంగీకరించిన తర్వాత నువ్వు బ్లెస్ అయితే మంచిదే, దేవుడు బ్లెస్ అవ్వాలని కోరుకుంటాడు. ఇందులో చాలా వాక్యాలు ఉన్నాయి బ్లెస్ అవ్వాలని. అవ్వకపోయినా లాజరస్ లాగా ఉన్నా రేపు పొద్దున్న ఇక్కడ అబ్రహాము లాజరస్ ఇద్దరు ఒకే స్థానంలో ఉన్నారు. యు సీ దాట్ నౌ, బికాస్ లాజరస్ వాస్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. లాజరస్ కూడా క్రీస్తులో ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. ఒక వాగ్దానం అనేది తీసేసుకోవాలా. నీవే పరిస్థితిలో ఉన్నావో తెలియదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎ మ్యాన్ నీడ్స్ ఈజ్ ఫెయిత్. అన్నిటికంటే ముఖ్యముగా మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక మనిషికి ఉండాల్సింది ఏంటో తెలుసా? వినే చెవు. అందరూ చెప్పండి, వినే చెవు అనండి. సంబడి సే లార్డ్ బ్లెస్ మై ఇయర్స్. అయా నా చెవులను ఆశీర్వదించు. ఒక్క మాట గనక దేవుడు నీతో మాట్లాడితే అది నెరవేర్చడానికి ఆయన సృష్టిని కూడా ఆపుతాడు. యెహోషువ ఆ ప్రార్థన చేస్తాడు. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ అని కాదు. ఒకళ్ళు ఏమనుకుంటారంటే నా మూలంగానే ఇలా జరిగిందని, ఇంకొకళ్ళు అనుకుంటారు మొత్తం ప్రపంచం అంతా అలాగే అనుకుంటారు నా మూలంగానే సృష్టి ఇలాగ అయిందని. దేవుడు అలాగా వాగ్దానం నెరవేర్చడానికి అంత గొప్పగా చేయగలడు. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. మరి ఇక్కడ ఇది ఎలాగిస్తాడంట? ముందు విశ్వాసం అనండి. మన దేవుడు ఒక తల్లి తన బిడ్డను ఎలా అంగీకరిస్తాడో అలాగే అంగీకరిస్తాడు. ఇంకా దే విల్ నాట్ సీ ఎనీథింగ్. లోకమునకు వారసుడు అనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడంట. చూద్దాం, కంటిన్యూ. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల
అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము గాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదే ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ప్రతి మానవుడికి రావాలని చెప్పి దేవుడు కృప ద్వారా ఇచ్చాడంట. వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ కనెక్ట్స్ యూ. ఫెయిత్, విశ్వాసము ద్వారా ఏమొస్తుంది? గ్రేస్. ఫెయిత్ ఆన్ గ్రేస్. ముందు విశ్వాసము, తర్వాత కృప. కృప ఏం చేస్తుంది? వాగ్దానాన్ని నెరవేరేటట్టు చేస్తుంది కృప. గ్రేస్ ఎంపవర్స్ యూ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. మనం చాలాసార్లు దేవుని కృపలో ఎలా ఉన్నామండి, దేవుడి కృప అంటాం. కరెక్టే, కొన్నిసార్లు ఆ ప్రాణమే ముఖ్యం, నేను కాదన్ను. ఆ పూట కూడి తినడమే గొప్ప కొన్ని చోట్ల, కొన్నిసార్లు నేను దాని విషయమై కాదన్ను. కానీ అక్కడ ఆరంభించిన దేవుడు, లాజరస్ను కూడా పోషించిన దేవుడు, ఏలియాని పోషించిన దేవుడు, బైబిల్ అంతా చూస్తే ఆయన చిత్తం ఏంటంటే సొలొమోను కంటే గొప్పగా జీవించాలి. సొలొమోను కంటే గొప్పగా అంటే అర్థం ఏంటి? నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నీవు ఆనందపడ్డమే సొలొమోను కంటే గొప్పగా జీవించడం. దిస్ ఇస్ హౌ. మేబీ నువ్వు అనుకున్నావు నా పిల్లల్ని మున్సిపల్ స్కూల్లో వేయిద్దామని. దేవుడు ఆ వెనకాల ఉండేటువంటి చక్కటి ప్రైవేట్ స్కూల్లో వేయిస్తాడు. ఈ ప్రైవేట్ స్కూల్లో వేయిస్తావు అనుకుంటావు, దేవుడు నీకు ఉత్తమమైన స్కూల్లో వేయిస్తాడు. ఇలాగనమాట, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా. దట్స్ హౌ యు లివ్ ఎ లైఫ్ స్టైల్. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ కృప ద్వారా వాగ్దానము నెరవేరాలనేటువంటిది దేవుడి యొక్క చిత్తం. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. సో ఎవ్రీబడి షుడ్ లివ్ విత్ ఎ ప్రామిస్. ఏ ఒక్కరూ కూడా వాగ్దానం లేకుండా జీవించకూడదు. ఇఫ్ యు ఆర్ లివింగ్ వితౌట్ ఎ ప్రామిస్, నువ్వు వాగ్దానము దాని మీద నిరీక్షణ లేకుండా నీవు జీవిస్తున్నావంటే నీలోంచి మహిమ రాదు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. విశ్వాసం ముందు వింటావు, విశ్వాసం వస్తుంది. విశ్వాసము ద్వారా నువ్వు కృపను నమ్ముతావు. తర్వాత దేవుడు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానము నెరవేరిన తర్వాత నీ నుంచి మహిమ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ద వర్డ్ కాల్డ్ క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ వర్క్స్. అందరూ చెప్పండి, విశ్వాసము, కృప, వాగ్దానము, మహిమ. ప్రతి ఒక్కళ్ళు మహిమతో ముగించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అంటే మహిమతో ముగించడం అంటే ఏంటి? దేవుని వాగ్దానము మన పట్ల నెరవేరడమే మహిమ. అందరూ చెప్పండి, దేవుని వాగ్దానములు నా జీవితంలో నెరవేరడమే మహిమ. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. ఎందుకు అందరికీ వాగ్దానం ఇష్టం ఉండదు అంటే, వాగ్దానం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాగ్దానం అనేది అసంభవంగా ఉంటుంది. ఫర్ ఎవ్రీబడి when God gives you a promise, it is like impossible. అది అసాధ్యమైనటువంటి. అందుకే ఆ వాగ్దానం గురించి చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మృతులను సజీవులుగా చేయువాడు. హీస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. అందరూ దేవుడు అంటాం. సో గాడ్ ఈస్ టెల్లింగ్, లుక్ హూ ఈస్ గాడ్, వాట్ ఈస్ గాడ్. ఎవరు దేవుడు? మృతులను సజీవులుగా చేయవాడే దేవుడు. ఈ దేవుడు అని చెప్తే అంత పవర్ఫుల్గా ఉండదు. అందుకే దేవుడు శిష్యుల్ని ఏం చెప్తాడు? మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, మృతులను లేపి అప్పుడు చెప్పండి నా గురించి అంటాడు. డూ ద ఇంపాసిబుల్ అండ్ ఇంట్రడ్యూస్ ద గాడ్ జెహోవా. డోంట్ టెల్ విత్ నార్మల్. అది కూడా పనిచేస్తుంది, నార్మల్గా పనిచేస్తుంది. గాడ్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్. చూడండి, హీ వాంట్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. మోషేతో వెళ్తాడు, వెళ్ళి ఫరోకి చెప్పుకో, ఈ పని చేయి, ఇదైందా, ఇంకా చేయి, ఇంకా చేయి. కావాలని భూమిని చేశాడు న్యాచురల్ సర్కమ్స్టాన్సెస్ పెట్టి. మృతులను సజీవులుగా చేయ. అందరూ చెప్పండి, మృతులను సజీవులుగా చేయవాడు నా దేవుడు. అంటే ఆయన గురించి నువ్వు తెలిసినప్పుడు ఆయన ఒక మాట ఇచ్చాడు అనుకోండి, అది జరిగి తీరతుంది. నీ దగ్గర ఒక్క చిల్లి గవ్వలేకపోయినా నీకు 8 లైన్స్ పెట్టే సామర్థ్యం ఇవ్వగలడు. ఇఫ్ యూ గెట్ ఎ వర్డ్, ఒక మాట నీకు వస్తే చాలు. దేవుడు నీకు మాట ఇస్తే అది నువ్వు పొందుకోవచ్చు. నీకు కావాల్సింది ఏంటి? వాగ్దానం. పీపుల్ ఆర్ బీయింగ్ మిస్లెడ్. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ వర్డ్. అమ్మో ఇది మరణకరమైన రోగము, నీకు కావాల్సిందల్లా ఒక మాట దేవుడి నుంచి. అందుకే అతను అంటాడు, అయ్యా మాట మాత్రము సెలవి అంటాడు. ఇఫ్ యు నో గాడ్, యు లవ్ His promises. All you need is a promise. అది విశ్వాసులమైన మనకిచ్చాడు దేవుడు ఈ ధన్యత. ఏంటి వీళ్ళు ఎలాగైపోయారు అనడానికి ఆ వాగ్దానం ఒక సాదృశ్యం. ఇట్ కుడ్ బి ఎ ప్రాఫెసీ ఆర్ ఎ వర్డ్ ఫ్రమ్ ద బైబుల్. నీకు ఇష్టమైన వాగ్దానం కూడా ఎత్తుక్కుంటే దేవుడు ఏమంటాడు చూద్దాం. అది కూడా, మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుని ఎదురు. ఏదన్నా లేదా ఆ వాగ్దానం వస్తే ఇక నీకు ఉన్నట్టుగానే చూస్తాడు దేవుడు. మరి అబ్రహాంను అలాగే చూశాడంట, లోకానికి వారసుడు అని.
అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడని ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతనే వాయబడ్డాడు. ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు ఒక అసాధారణమైనది ఇస్తాడు, నిన్ను సిద్ధపరిచి ఇస్తాడు. ఈరోజు వాక్యం తర్వాత మీరందరూ అసాధారణమైన వాగ్దానాలు తీసుకొని అసాధారణమైన కార్యాలు మీరు జరిగించుకొని దేవుని మహిమను అసాధారణంగా ప్రచురించుదురుగాక. మే యు మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ ఇన్ ఎ మైటీ వే. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నీకు పెళ్ళి అవుతుంది. ఎవరున్నారు నాకు, నేను విధవరాలు కూతుర్ని, పూట గడవడమే కష్టం అవుతుంది, ఇక కూతురు పెళ్ళి ఎలా చేయి, ఎలాగా ఆధారము లేదు. ఈ బలహీనతలు జయించలేకపోతున్నాను, ఈ త్రాగుడి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఒక గదిలోకి వెళ్ళి లేకపోతే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి, ప్రభువా నా సమస్య ఇది, నాకు ఒక వాగ్దానం ఇయ్యని చెప్తే ఆ వాగ్దానం వచ్చిందా, that is the end of it. I am giving you today from the word of God an eternal solution for a natural problem. నీ శరీరరీతిగా ఉండే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దేవుడు ఇస్తున్నాడు ఈ భూమి మీద, ఆ తర్వాత యుగ యుగములకు కూడా. God will give eternal solutions where you can fix it in this earth as well as forever. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. సో ఈ వాక్యం మిమ్మల్ని సిద్ధపరుస్తుంది అనమాట. ఎవరెవరికైతే ఏ నిరీక్షణ అయితే లేదో ఈరోజు అనేకులకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నువ్వు బైబిల్ వింటున్నప్పుడల్లా, డైలీ బ్రెడ్ అవని ఏదైనా వింటున్నప్పుడల్లా ఒక వాగ్దానం నీకు వస్తుంది, ఒక ఆశ నీకు వస్తుంది. అది వాగ్దానమే. నువ్వు ఈరోజు 1 గంట బైబిల్ చదివినా, 5 నిమిషాలు చదివినా, ఒక వచనం చదివినా నీకు ఏదైనా ఆశ పుట్టింది, అది నీ వాగ్దానం. అది అసంభవంగానే ఉంటుంది, కానీ అది నీకు దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఇచ్చాడు ఆ వాగ్దానము. కాబట్టి నీవు నమ్మాలా. యు నీడ్ టు బిలీవ్ ఇట్ బికాస్ ద వన్ హూ గేవ్ ఇట్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. నీకు ఇచ్చింది ఎవరు? శూన్యము నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అందరూ చెప్పండి, నా దేవుడు శూన్యము నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అందుకే అన్నీ చేసి నీ ముందు పెట్టి ఇవన్నీ చూపించి ఇప్పుడు అడుగుతాడండి, ఇప్పుడు వాగ్దానం ఇస్తాడండి, ఇప్పుడు చెప్పు నమ్ముతావా అంటాడు. వెన్ యూ నో గాడ్, ఇట్ ఈస్ సో ఈజీ టు బిలీవ్ హిస్ ప్రామిస్. అందరూ చెప్పండి, ఈ దేవుడిని తెలుసుకుంటే ఆయన వాగ్దానాన్ని నమ్మడము చాలా సులువు. యు నీడ్ టు నో దిస్ గాడ్. అందుకే అంటాడు, మృతులను సజీవులుగా చేయవాడను, లేని వాటిని ఉన్న వాటికి అని చెప్పి అప్పుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానం. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. వెన్ యు నో హిమ్, హీ గివ్స్ యూ ఇంపాసిబుల్ బిలీఫ్స్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను ఇస్తాడంట వాగ్దానం. హూ అగైనెస్ట్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్. అందుకే ఈ భూలోకాన్ని సామాన్యంగా విడిచిపెట్టి వెళ్ళకూడదు. నువ్వేది మోసం చేయాల్సిన పని లేదు, ఫ్యాబ్రికేట్ చేయాల్సిన పని లేదు. ఫెయిత్ ఈజ్ జెన్యూన్, ప్రామిస్ ఈజ్ జెన్యూన్. నీకు రాకుండా వచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు, లేకుండా ఉందని కాదు. ఈ వాగ్దానం అనేది నిజము, అది నెరవేరి తీరతాది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అందుకనే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హస్ ఎ వర్డ్. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. పరిస్థితి పాడైపోయినా ఇక వాగ్దానము నెరవేర్చే ఛాన్సులు శారీరకంగా కోల్పోయింది. సృష్టిలో ఎవ్వరు చూసినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది జరగదు అంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకేమన్నా ఛాన్సులు ఉన్నాయా, మా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీరేమంటారంటే ఏమంటాడు? నవ్వుతారు. ఒక్కొక్కసారి దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఎవరికీ చెప్పకుండా ఉండడం మంచిదే. దానివల్ల నీ విశ్వాసం దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అసాధ్యమైనవి ఒకవేళ నీ భార్యకు, భర్తకు, పిల్లలకు, బంధువులకు విశ్వాసం ఉంటేనే చెప్పాలి. విశ్వాసం లేకపోతే కష్టం. అబ్రహాము కూడా నీ కొడుకునిచ్చే అన్నప్పుడు భార్యకు చెప్పుంటే ఏం చేసేది? బికాస్ ప్రామిస్ ఇస్ నాట్ ఆర్డినరీ. అందుకనే ఈరోజు వాక్యము పక్క చెప్పండి, దిస్ ఇస్ ప్యూర్లీ పర్సనల్ అని చెప్పండి. నీకు ఒకవేళ ఏదైనా గొప్పగా నమ్ముతున్నావా వెంటనే అక్కడికి చెప్పగా కీప్ ఇట్, దిస్ ఇస్ పర్సనల్. కానీ అది నెరవేరిన తర్వాత వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. యోసేపు జీవితంలో నెరవేరిన తర్వాత ఆశీర్వదించబడ్డారా లేదా? అందరూ, ఎవ్రీబడి. ఆయనే కాదు, ఎవ్రీబడి గాట్ బ్లెస్డ్. ఎవ్రీబడి కనెక్టెడ్ టు యూ ఆల్సో గెట్ బ్లెస్డ్ అండ్ నో దిస్ గాడ్. అంటే మన దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఇలాంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యు సీ దట్ నౌ. దట్స్ హౌ ద సిస్టమ్ వర్క్స్. ద ప్రామిస్. త్రాగుడు మానలేకపోతున్నావా? ఆ పాపం మానలేకపోతున్నావా? ఆ బుద్ధి పోవట్లేదా? ఆ కోపం ఆగట్లేదా? అడుగు దేవుడు నాకు వాగ్దానం. ఫర్ యువర్ యాంగర్ పికప్ ఎ ప్రామిస్. For your weakness,
టేక్ ఏ ప్రామిస్. వెళ్ళు దేవుడి దగ్గరికి. వాగ్దానము కావాలి. వాగ్దానం అడిగితే దేవుడు నీ విశ్వాసాన్ని పెంచి పెంచి అబ్రహాం ఎలా పెంచాడు? కొడుకునిచ్చే స్థాయికి పెంచేశాడు అబ్రహాంని. ఇఫ్ ఎ ప్రామిస్ కమ్స్ టు యూ, నీకు ఒక వాగ్దానం ఇస్తే దేవుడు నిన్ను కూడా తీర్చిదిద్దుతాడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి. గాడ్ విల్ చేంజ్ యువర్ హార్ట్, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. వర్డ్ ఈజ్ పవర్ఫుల్. ఇతరులను చంపే సౌలు ఆఖరికి వాగ్దానం కొరకు తను చావడానికి సిద్ధమయ్యాడు. వర్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్. అందుకే ఆ వ్యక్తి ఎలాంటి వాడవైనా, నువ్వు ఎలాంటి వాడవైనా, నీ పరిస్థితి విషయమై, నీ భర్త దారుణంగా ఉంది నీ భర్త పరిస్థితి, ప్రభువా నా భర్త పట్ల నీ చిత్తమేంటి, నాకు ఒక వాగ్దానం ఇయ్యి, నా కొడుకు పట్ల ఒక వాగ్దానం ఇయ్యి, నా కూతురు పట్ల. నీ తండ్రి భయంకరంగా ఉన్నాడు ఆ పరిస్థితి, తాగి కొడుతున్నాడా నీ తల్లిని, కుమారుడా కుమార్తె, ఈరోజు నువ్వు ఒక దేవుడిని అడుగు, ప్రభువా నా తల్లి తండ్రి విషయమే నాకు వాగ్దానం ఇయ్యి, గివ్ మీ ఎ ప్రామిస్ అండ్ ప్రే ఫర్ ఇట్. వాళ్ళిద్దరూ ఉత్తమ భార్యాభర్తలుగా దేవుడు మారుస్తాడు. టేక్ ఎ ప్రామిస్. ఉద్యోగం రావట్లేదా, వ్యాపారం, టేక్ ఎ ప్రామిస్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకం నిండా వాగ్దానాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని కావాలో, ఎంత ఘోరమైన సమస్య దాని విషయమై ఒక వాగ్దానం అడిగితే ఇస్తాను, అది నెరవేర్చడానికి నేను బద్దున్నై ఉంటాను. పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ అడ్వాంటేజ్. ఈ పుస్తకాన్ని మహిమపరచాలి మనం మీ భూలోకంలో. ఏది నీకు ఎలా జరిగిందంటే, ఇగో ఇందులో తీసుకున్నా. అప్పుడు ప్రతి గృహములో ఈ మహిమకరమైన పుస్తకం ఉండాలి. దట్స్ హౌ యు ఇంట్రొడ్యూస్ దిస్ బుక్, బై ద పవర్ఫుల్ ప్రామిస్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ అన్కామన్ సర్కమ్స్టాన్సెస్. గ్రంథములోంచి ఒక మాట నీ అసాధారణమైన పరిస్థితిని మార్చినప్పుడు అప్పుడు ఈ గ్రంథము యొక్క విలువ పెరుగుతుంది. అందుకే అంటాడు దేవుడు, ఐ హ్యావ్ ఎగ్జాల్టెడ్ మై వర్డ్ అబౌవ్ మై. నేను నా నామము కంటే ఆయన దేన్ని హెచ్చించాడంట? వాక్యాన్ని. ఎందుకంటే వాక్యం ఎంత హెచ్చింపడుతుందో ఆయన నామం అంత హెచ్చింపడుతుంది. ఈ వాక్యం ఎరిగిన వారు మీరు దేవుడిని ఆశీర్వదిస్తున్నారు. యూ లైక్ దిస్ గాడ్, వినడానికి వచ్చారు. ఎందుకు? ఈ వాక్యం తెలుసు కాబట్టి. ఈ వాక్యం తెలియకపోతే దేవుడిని తిడతారు, ఇష్టం వచ్చినట్టు అని అందరితో ఒకటే అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. ద మోర్ యు నో ద వర్డ్, ద మోర్ రెఫరెన్స్ యూ గివ్ టు గాడ్. ఈ వాక్యం ఎంత ఎక్కువ తెలిస్తే అంత విశ్వాసం వస్తుంది, అంత గౌరవం నువ్వు దేవుడికి ఇస్తావు. 138వ కీర్తన 2వ వచనం, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృపాసత్యాలు ఎలా తెలిసే మనకి? ఈ వాక్యము ద్వారా ఆయన కృపగలవాడు, సత్యము గలవాడు అని తెలుసుకొని దాని ద్వారా ఆ దేవుని నామము మనం ఎక్కువ విలువిస్తాం. ద మోర్ యు నో ద వర్డ్, దట్స్ వై హీ హాస్ గివెన్ ఎ సిస్టమ్. ఇది ఆయన పెట్టిన సిస్టమే. గాడ్ గివ్స్ హిస్ సిస్టమ్, హీ హాస్ హిస్ ఓన్ లాస్. నాకు తెలిసి ఈరోజు అందరి సమస్యలకి పరిష్కారముగా దేవుడు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ అన్ ఎండ్ టు యువర్ పెయిన్. చాలామంది మీ పాతకాలపు, ప్రస్తుతము, జీవితకాలంలో రాబోయే కష్టాలకు ఈరోజు అంతం పలకబోతున్నారు. ద ప్రామిస్. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఎప్పుడు కూడా ఆ వాగ్దానం వింటూ ఉండాలి. వాగ్దానం మీద విశ్వాసం పెరగడానికి మీరు సూచనలు అడగాలని చెప్పి, గాడ్ ఈరోజు నాకు ఏదన్నా ఒక చిన్న అద్భుతము చేయి, టోకెన్ చేయి, లేకపోతే వాక్యము ద్వారా నా బలాన్ని పెంచు. ఓకే, ఈ వాగ్దానం నెరవేరుస్తామని దేవుడు అబ్రహాముకి చాలాసార్లు చెప్పాడు, ఆశీర్వదిస్తానని. ఇస్సాక్కి చెప్పాడు, యాకోబు కూడా చెప్పాడా లేదా? మాటి మాటికి చెప్తా ఉన్నాడు. ముందు చెప్పాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళక ముందు చెప్పాడు, లాబాన్ నుంచి పారిపోతున్నప్పుడు చెప్పాడు, మళ్ళా తర్వాత యోసేపు దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళీ చెప్తాడా చెప్పడా? మళ్ళా చెప్తాడు. గాడ్ రిమైండ్స్ యూ ఆఫ్ ద ప్రామిస్. నువ్వు అడగాల, దేవా ప్రభువా నాకు చెప్పు. ఆ కాలంలో అయితే దేవుడు పైనుంచి చెప్పాలా, ఈ కాలంలో నీకు లోపల నుంచి చెప్తాడు దేవుడు ఒక మాట. గాడ్ షో మీ ఎ టైనీ మిరకల్, ఎ స్మాల్ మిరకల్. ఎలాగ గిద్యోను అనేక అద్భుతాలు అడుగుతాడు. నువ్వు ఒకవేళ నేను ఒక సైన్యాన్ని సమకూర్చి ఈ దేశానికి నాయకుడిగా ఉండి ఫిలిస్తీన్ని వెళ్ళగొడతానంటే నాకు ఒక వాగ్దానం ఇయ్యి అంటాడు. ఏంటి ఆ వాగ్దానము? వాగ్దానం దేవుడు ఇచ్చాడు, మన ఒక సూచన ఇయ్యి అంటాడు. ఏంటి ఆ సూచన? అనేక సూచనలు అడుగుతాడు. దూత వచ్చి ఇలా చేయాలంటాడు, దేవుడు అలా చేస్తాడు. ఇదిగో ఈ బొచ్చు మీదే మంచు ఉండాలా, ఇంకెక్కడ ఉండకూడదు, కరెక్టే అంతా ఉండాలా, బొచ్చు మీద మంచు ఉండకూడదు. ఇలాగ అనేక సూచనలు అడుగుతాడు, దేవుడు చేస్తాడు. నువ్వు ఒక వాగ్దానము, నీ అసాధారణమైన పరిస్థితికి ఒక వాగ్దానము తీసుకొని దాన్ని నెరవేర్చడానికి దేవుడు హిజ్కియాకి దేవుడు నువ్వు స్వస్థపడతావు అని చెప్తాడు. నువ్వు స్వస్థపడతావు అని చెప్పినప్పుడు అతను అప్పటికే ప్రవక్త చెప్తాడు నువ్వు చచ్చిపోతావని. తర్వాత అతను ప్రార్థించిన తర్వాత నువ్వు స్వస్థపడతావంటే నాకు ఒక సూచన అంటే, సూచన అంటే దేవుడు నిన్ను ఒక సూచన అడగమంటున్నాడు. అప్పుడు ఎలాంటి సూచన అంటే, టైం ముళ్ళు ఉంటుంది కదా, టైం ముళ్ళలో ఒకటి 10 డిగ్రీలు ముందుకు వెళ్ళిపోవాలి. 10 డిగ్రీలు అంటే 40 నిమిషాలు ముందుకు వెళ్ళిపోవాలి అద్భుత రీతిగా. అంటే దానికి తగ్గట్టు సృష్టి అంతా మారాలా కదా. ఇప్పుడు టైం ఎంత? 11-15 నిమిషాలు. సడన్గా 12 అయిపోవాలంటే సృష్టి మారాలా లేదా? సృష్టి అంతా మారాలా. అప్పుడు హిజ్కియా అంటాడు, ముందుకెళ్ళడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, వెనక్కి వెళ్ళాలా.
ఈ ముళ్ళు 9:30కి వెళ్ళాలా అంటాడు. వెంటనే దేవుడు ఆ ముళ్ళుని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? నీవు ఈ మరణకరమ రోగం నుంచి స్వస్థపడడానికి నీకు విశ్వాసం ఉండాలా అని చెప్పి. అండ్ గాడ్ వాంట్ టు డూ మెనీ థింగ్స్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. Man, somebody is learning something today. You cannot be as a common man after listening to this sermon. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు సాధారణ మనుషుడిగా జీవించడం అసంభవం. అయితే హిజ్కియా ఆ సూచనను అడుగుతాడు. అంటే నేను స్వస్థపడతానా? ఎప్పుడైతే సృష్టి అలా వెనక్కి వెళ్ళిపోయిందో 10 డిగ్రీలు, వెంటనే అతను విశ్వాసం వచ్చేసింది, అమ్మయ్య నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అలాగే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం మీద విశ్వాసం పెరగడానికి ఆయన ఏమి చేయడానికైనా సిద్ధమే. బికాస్ తన కుమారుడు అంత ఘోరంగా చనిపోయింది ఈ వాక్యమును నీలో నెరవేర్చి నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. రూఢిగా ఈ రోజు నుంచి మీరందరూ రూఢిగా విశ్వసించడానికి దేవుడు గొప్ప అద్భుతాలు చేయనుగాక. ఏం విశ్వసించడానికి? ఒక వాగ్దానం పొందుకోవాలి నీకు. ఎ ప్రామిస్. అడుగు దేవుణ్ణి. చిదిగిపోయాను ఆర్థికంగా 20 సంవత్సరాలు, నలిగిపోయాను నాయన ఒక వాగ్దానం. ఈ కుటుంబంలో నలిగిపోయాను, భయము, ఏం జరుగుతుందో తెలియదు, గడిగడ గండం, వేదన, నరక, ఈ కాపురం చేయలేకపోతున్నాను, ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను, ఈ భూమి మీద బతకాలని లేదు, నాకు వేదన. దేవుడు అంటున్నాడు, అప్పుడు నువ్వు అనాలి, ప్రభువా నువ్వు ఒక మాట ఇచ్చావు కదా, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. ఎటువంటి జీవము? సమృద్ధి. ఆ సమృద్ధిగా జీవించడానికి నాకు ఒక మాట అది తీసుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫర్ ఎవ్రీ ఫియర్, ఫర్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ యూ క్యాన్ రిసీవ్ ఎ ప్రామిస్. ఒక రోజుకి నీకు 10 ఉన్నాయనుకో, 10 పనులు, ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 10 పనులు. ఈ 10 పనులకి దేవుడు 10 వాగ్దానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవితకాలానికి ఒక వాగ్దానం ఇస్తాడు, రోజు రోజుకి వాగ్దానం ఇస్తాడు. హీ క్యాన్ గివ్ యూ సమృద్ధి గల జీవం. ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతారు? ఎంతమంది ప్రతిరోజు వాక్యం వింటారు? ప్రభువా ఈరోజు ఉదయకాలం వాక్యములో నాకు ఒక వాగ్దానమే, నా పరిస్థితి మారాలి, నాకు వివాహం అవ్వట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఒక వాగ్దానమే, నాకు పిల్లలు పుట్టట్లేదు, గివ్ మీ ఎ ప్రామిస్. నాకు భయం వేస్తుంది, నా ఉద్యోగం పోతుందేమో, మా ఆయన వదిలేస్తాడేమో, నా పిల్లలు ఏమైపోతారు. అబ్రహాం కూడా ఇచ్చేసాడు ప్రవచనము, నీ పిల్లలు 4వ తరాన్ని ఇక్కడికి వచ్చి దీన్ని ఆక్రమించుకుంటారు. దేవుడు నీకే కాదు ఆయన వాగ్దానము, నీ తర్వాత 4 తరాలకి వాగ్దానం ఇవ్వగలడు దేవుడు. God can not only give you a promise for today, tomorrow, day after tomorrow, 1 year, 10 years, for 4 generations. What do you know about this God? నాకు రేపేం జరుగుతుంది, నాకు కొడుకు ఏంటి, కూతురికి ఏంటి కాదు, నీ తర్వాత 4 తరాలకి ఏం చేయబోతున్నానో దేవుడు వాగ్దానం ఇవ్వగలడు. ఇంత గొప్ప అమూల్యమైన వాగ్దానాలు పెట్టుకొని అపవాది మనల్ని వాడుకోకుండా చేస్తున్నాడు కదా. ఈరోజు అనేకుల యొక్క కాలములు, సమయములు మారిపోతున్నాయి. మెనీ పీపుల్స్ హార్ట్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్. ఎంతమంది నమ్ముతున్నారు నీ వాగ్దానాలు దేవుడికి తెలుసు అని? అవి నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. డోంట్ గివ్ అప్. ఓకే, నజరేయుడైన యేసయ్య, ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాక్యం సంఘాన్ని బలపరిచింది. ఇవాళ ఏ రీతిగా విశ్వాసము ద్వారా, కృప ద్వారా వాక్యము, ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు అయితే ఓడిపోయి, అపవిజయం పొంది, అవమానాలు పొంది, భయాల్లో, రకరకాల కష్టాల్లో ఉన్నారు, ఈరోజు వారి కష్టాలకు తగినట్లు వారు వాగ్దానాలు తీసుకున్నారు నాయన. ఆ వాగ్దానాలను ఈరోజు వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, fulfill that in their life. ఈరోజు నువ్వు పరలోకంలో కూడా ఆ వాగ్దానాన్ని రాస్తున్నావు. యు ఆర్ రైటింగ్ దోస్ ప్రామిసెస్. ఎందుకంటే దాని కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, రక్తము కార్చావు. ఈరోజు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నావు. అవన్నీ నువ్వు రాసుకుంటున్నావు. రానున్న రోజుల్లో వారి బలహీనతలు బలముగా మారబోతున్నాయి. వారు కోల్పోయిన సంవత్సరాలు కూడా తిరిగి ఇచ్చేస్తున్నావు. ఆ వాగ్దానములను వారి జీవితంలో పూర్తిగా నెరవేర్చే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.